ఢిల్లీలో జపాన్ ప్రధాని సనాయే తైకాచికి ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్లో జపాన్ ప్రధానికి తకాయిచికి సాదర స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఆమెకు మంత్రివర్గ సభ్యులను ప్రధాని మోదీ పరిచయం చేశారు. జపాన్ ప్రధాని 3 రోజుల అధికారిక పర్యటన కోసం నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటన రేపటి వరకు కొనసాగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జపాన్ ప్రధాని భారత్కు వచ్చారు. జపాన్ ప్రధాని తైకిచికి స్వాగతం పలకటం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. భారత్ జపాన్ బంధం 2 దేశాలకు మాత్రమే పరిమితం కాదన్నారు. తైకాచి జపాన్ తొలి మహిళా ప్రధాని, ప్రజాదరణ ఉన్న లీడర్ అని కొనియాడారు. వచ్చే 10 ఏళ్లలో జపాన్ నుంచి 10 ట్రిలియన్లు పెట్టుబడులు రాబోతున్నాయని తెలిపారు మోదీ. సెమీ కండక్టర్లు, ఏఐ రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు. भारत जापान इन्वेस्टमेंट पार्टनरशिप निरंतर सुदृढ़ हो रही है। पिछले 1 वर्ष में करीब 120 नए बिजनेस एग्रीमेंट्स हुए हैं, जिनसे भारत में $10 बिलियन से अधिक जापानी इन्वेस्टमेंट आएगा। आज फाइनेंशियल सर्विसेज एजेंसी के बीच एग्रीमेंट से कैपिटल और इन्वेस्टमेंट फ्लोस और सुगम होंगे। हमारा लक्ष्य स्पष्ट है, अगले 10 वर्षों में जापान से भारत में 10 ट्रिलियन येन इन्वेस्टमेंट और भारत में जापानी कंपनी की संख्या दोगुनी करना। भारत में लगातार हो रहे रिफॉर्म से ईज ऑफ डूइंग बिजनेस बढ़ा है। जापान की कंपनीज भी इसका लाभ उठा सकती हैं। फ्रेंड, आज के अनिश्चितता भरे युग में भारत और जापान दोनों इकोनॉमिक सिक्योरिटी और एनर्जी सिक्योरिटी का महत्व अच्छी तरह समझते हैं। इसी दिशा में आज हमने इकोनॉमिक सिक्योरिटी के लिए एक ज्वाइंट रोडमैप तैयार किया। ఇక భారత్ జపాన్ 16వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ సహకారం, సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు, స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ వ్యూహం అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా అభిప్రాయాలు పంచుకోనున్నారు. ఇక ప్రధాని పదవి చేపట్టిన తర్వాత సనాయే తైకాచి భారత్కు రావటం ఇదే తొలిసారి. ఈ పర్యటనతో భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.